మిస్ వరల్డ్ పోటీల కోసం యావత్ ప్రపంచం ఉత్కంఠగా చూస్తోంది. 72వ మిస్ వరల్డ్ పోటీలకు భాగ్యనగరం ఆతిథ్యమిస్తోంది. మే 10న ఓపెనింగ్ సెరమనీ, మే 31న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఇప్పటికే సుందరిమణులు విశ్వనగరానికి వచ్చేశారు. దీంతో హైదరాబాద్ సిటీ కలర్ఫుల్ గా మారింది. రెండు 2024లోనే మిస్ వరల్డ్ పోటీలు ముంబైలో జరిగాయి. మళ్లీ 2025 మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించేందుకు దుబాయ్తో పోటీపడి అవకాశం దక్కించుకుంది టీ సర్కార్. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను విశ్వవ్యాప్తంగా చాటి చెప్పేందుకే మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సీఎం రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణ కల్చర్, హెరిటేజ్, మెడికల్, టెంపుల్ టూరిజానికి ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు వస్తుందంటున్నారు. మన కీర్తి ప్రతిష్టలు ఖండాంతరాలు చాటేలా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించేందుకు సంసిద్ధమవుతోంది తెలంగాణ ప్రభుత్వం. మిస్ వరల్డ్ పోటీల ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలని సన్నాహాలు చేస్తోంది రేవంత్ సర్కార్. రాష్ట్ర అభివృద్ధితో పాటు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రమోట్ చేస్తోంది. పర్యాటకరం ఇప్పటికే అందుకే తెలంగాణ జరూర్ ఆనా పేరుతో పోటీలు నిర్వహిస్తోంది. మే 12న కంటెస్టెంట్లకు స్పిరిచువల్ టూర్ షెడ్యూల్ చేశారు. మే 13న చౌహాల్లా ప్యాలెస్ విజిట్, మే 14న కాకతీయ హెరిటేజ్ ట్రిప్ వరంగల్ రామయ్యప్ప ఆలయ సందర్శన, మే 15న యాదగిరిగుట్ట ఆలయ దర్శనంతో పాటు అదే రోజు పోచంపల్లి హ్యాండ్లూమ్ టూర్ ప్లాన్ చేశారు నిర్వాహకులు. మిస్ వరల్డ్ పోటీలు అందానికి మాత్రమే ప్రతీక కాదు, అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. బ్యూటీ విత్ ఎ పర్సన్ పేరుతో నిర్వహిస్తారు. అయితే మిస్ వరల్డ్ పోటీలపై అనేక వివాదాలు నెలకొన్నాయి. అశ్లీలతతో కూడిన పోటీలు ఎందుకనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మహిళా సంఘాలు అందాల పోటీలను వ్యతిరేకిస్తున్నాయి. స్త్రీలను శరీర సౌందర్య ప్రదర్శన వస్తువులుగా మారుస్తున్నాయని మండిపడ్డారు. ప్రపంచంలో సౌందర్య ఉత్పత్తులు అమ్ముకోవడానికి $1 మిలియన్ ఉత్పత్తులు అమ్ముకోవడానికి మార్కెట్ విస్తరణ ఎక్కడ అవసరమో అందం అక్కడ తేరుతోంది. అందం అక్కడ గుర్తిస్తున్నారు, కిరీటాలు పెడుతున్నారు. అదే మన అనుభవం, ప్రపంచ మహిళల అనుభవం. గత సంవత్సరం 2024లో 71వ పోటీలు కూడా ఇండియాలో జరిగినాయి. అది ముంబైలో జరిగినాయి. 71వ పోటీలు ముంబైలో జరిపి ఒక సంవత్సరం తిరగకుండా మళ్ళీ 72వ పోటీని హైదరాబాద్ వేదిక చేయడం అంటే ఇవాళ ఇండియా మార్కెట్ వాళ్ళకి కావాలి. ఎప్పుడైతే సుస్మితా సేన్, ఐశ్వర్య రాయలకి మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పెట్టి కొన్ని $1 మిలియన్ ఉత్పత్తులు పెంచుకోగలిగారో, ఈ సౌందర్యాత్మక హింస చుట్టూ స్త్రీలని తిప్పగలిగారో, స్త్రీల జీవితాలని శరీరాలని శాసిస్తూ మార్కెట్ ప్రయోజనాలకు అనుగుణంగా స్త్రీలను తీర్చిదిద్దడంలో భాగమే ఈ అందాల పోటీలు. ఇక రాజకీయంగా దుమారం రేగుతోంది. మిస్ వరల్డ్ పోటీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 200 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. దీంతో రేవంత్ ను టార్గెట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రం అప్పుల్లో ఉంటే అందాల పోటీల కోసం 100 కోట్లు ఖర్చు పెట్టడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. పైసలు లేవా? ఇదేనా నీ ప్రభుత్వం? ఇదేనా నీ ప్రాధాన్యత? అందాల పోటీలకు 250 కోట్లు ఉన్నాయి, కానీ పెన్షన్ రిటైర్ అయిన వాళ్ళకు మీకు పెన్షన్ ఇస్తుంది, కానీ రిటైర్ అయిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తుంది, కానీ పైసలు లేవా? ఇదేనా నీ ప్రభుత్వం? ఇదేనా నీ ప్రాధాన్యత? అందాల పోటీలకు 250 కోట్లు ఉన్నాయి, కానీ